దేవుడు రోషం గలవాడు. ఆయన చెప్పిన మాటకి మనము లోబడాలి. అలా జీవించకపోతే ఆయన కోపం వస్తది. కాబట్టి ఇప్పుడు నేను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన్ని ప్రేమించే వ్యక్తినైతే ఆయన చెప్పింది నేను చేయాలి. వద్దన్నది మానాలి, చెయ్యమన్నది చెయ్యాలి. ఆ తల్లిదండ్రుల చేసినటువంటి దోషం, వారు తల్లిదండ్రులు చేసిన దాన్ని అనుసరిస్తారు కనుక వారి తర్వాత వారి తరం కూడా నాశనం, శాపం అనుభవిస్తుంది. వారి తర్వాత వారి తరం కూడా అలాగే నాశనానికి, శాపానికి వెళ్తుంది. ఎందుకంటే వారికి బుద్ధి చెప్పేవారు లేరు కదా ఆ తరంలో. ఒక తరములో నీతిమంతులు ఉంటే, ఒక తరములో దేవునికి భయపడేవారు ఉంటే ఆ పిల్లల్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకుంటారు. కానీ వీరికే జ్ఞానం లేకపోతే పిల్లలకి ఇంకేముంటది? రాను రాను ఏమవుతుందంటే చెడిపోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి నీవే సరిగా ఒక రోషం కలిగినటువంటి దైవజనుని యొక్క వాక్యం వింటున్నప్పటికీ కూడా నువ్వు నీలో మార్పు లేదు అని అంటే, రేపు నీ పిల్లలు ఇంకా ఎంత మూర్ఖులుగా తయారవుతారో ఒకసారి ఆలోచన చేయి. చూడండి, 3-4 తరాలు వారి వారి దోషాలు తమ పిల్లల మీదకి రావడానికి వారు కారకులు అవుతున్నారు. ఎందుకంటే వారికి బుద్ధి చెప్పని కారణం చేత, ఒక క్రమశిక్షణ నేర్పించని కారణం చేత ఆటోమేటిక్ గా వారి దోషాలు తమ పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నారో వారి తరం తరువాత తరం అలా 1000 తరాల వరకు కూడా దేవుడు కరుణిస్తాడంట. ఎందుకంటే ఈ తరము రాబోయే తరానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతుంది. అరే, మన ముందటి తరాలు శపించబడ్డాయి. మన పూర్వీకులు దేవుని మాట వినక నాశనం అయిపోయారు. ఇశ్రాయేలు చరిత్రను మనం చూస్తే చూడండి, వారు దేవుని మాట వినక తిరగబడి సనిగి చూసిన ఎవరైతే మూర్ఖంగా జీవించినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు ఎలా నాశనం అయిపోయాయో మనం చూసాం. మరి ఇప్పుడు ఆధ్యాత్మికంగా దేవునికి అనుకూలంగా, ఆయనకు ఇష్టలుగా, దేవునికి మనలను మనము పూర్తిగా అప్పగించుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆ పరలోకం కొరకు ఎవరైతే ఆశతో, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఆ మాటల ప్రకారంగా జీవిస్తారో వారిని దేవుడు కరుణిస్తారు. చూడండి, వారు చేసిన ప్రార్థనలను బట్టి, వారు నేర్పించే విధానాన్ని బట్టి తర్వాత వారి పిల్లలు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఈ రోజున చాలా మంది చూడండి, ఆదివారమే భక్తి అంతే, మిగిలిన రోజులు ఇక భక్తి ఉండదు, ఏముండదు. ఓ ప్రార్థన చేసుకునే ఆ టైం కూడా లేదు. సెల్ ఫోన్లు చూడమంటే తిరగేస్తా ఉంటారు. ఎవరిని కరుణించాలో నాకు తెలుసు, ఎవరికి నా కృప చూపాలో, ఎవరికి నా ప్రేమ చూపాలో, ఎవరికి నా దయ చూపించాలో, ఎవరికి నేను సహాయం చేయాలో, ఎవరిని నేను ఆశీర్వదించి వర్ధిల్ల చేసి హెచ్చించాలో నాకు తెలుసని ప్రభువు చెప్తున్నారు. ఈరోజు మనము దేవుని దృష్టికి కనికరం పొందేవారిగా మార్చబడాలి అంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.